తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కుర్మ గారి 99వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కురుమ మండల అధ్యక్షులు శ్రీశైలం ఉపాధ్యక్షులు మాణిక్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చౌట్కూరు సర్పంచ్ పర్కల రామ్రెడ్డి, యూత్ అధ్యక్షుడు నరసింహులు, మాజీ సర్పంచ్ మొగులయ్య, కార్యదర్శి గోపాల్, ప్రధాన కార్యదర్శి సురేష్, మాజీ మండల అధ్యక్షుడు మల్లేశం, సలహాదారులు సత్యనారాయణ, కోశాధికారి రాజు దమ్మి, కృష్ణ కొల్కూరి, రవి, రాజు తదితరులు పాల్గొన్నారు. సంఘం మండల్ మాజీ అధ్యక్షుల పేరు మల్లేశం. ఈ మన దొడ్డి కొమురయ్య జయంతి ఈరోజు 99వ జయంతి ఘనంగా అధికారికంగా గవర్నమెంటు ఆలోచన సిద్ధాంతంలో అధికారికంగా ప్రకటించింది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇప్పటికీ జరుపుకుంటున్నాము. దొడ్డి కొమురయ్య అనేటోడు ఒక సామాన్యమైన రైతాంగానికి మిలివేసినటువంటి వ్యక్తి. దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటం రజాకాలను ఎదిరించి ఆయన ఈరోజు భూమి కోసం, భూమి విముక్తి కోసం పాటుపాడి నైజాం తూటాలకు బలి అయిన వీరుడు మన దొడ్డి కొమురయ్య. ఆయన ఆలోచనలు, మనము సిద్ధాంతాలను, ఆయన ఆశయాల కోసము మనం అందరము కట్టుబడి ఈరోజు ఆయన ఆశయాలు నెరవేర్చాలని మా చౌట్కూరు మండల కమిటీ తరఫున నేను ఈరోజు విన్నపిస్తున్నాను.